కరెంట్ లేదా పోయింది కదా మధ్యలో మారిపోతారు జాగ్రత్త కరెంట్ పోయింది అంటే మాకేమంటే మీకు తెలుసు టీవీఎస్ కంపెనీ మోటార్ కంపెనీ అందరూ మేము బైక్లు వాడుతున్నాము మోటార్ బైక్లు వాడుతున్నాము అందరికీ తెలుస్తుంది టీవీఎస్ అంటే టీవీఎస్ వచ్చి ట్రస్ట్ పెట్టినారు ట్రస్ట్ అంటే సేవా సంస్థ సంస్థ అంటే తెలుగు కరెక్ట్గా తెలుసుకోవాలి సేవా సంస్థ అదంటే శ్రీనివాసన్ సేవా సంస్థ
అంటే ఇక్కడ మనము 12 సంవత్సరాలుగా మన వెంకటగిరిలో మన ఆఫీస్ ఉంది, టీచర్స్ కాలనీ ఉంటాను. ఎక్కువ అన్ని చోట్లను పనిచేస్తున్నాం, ఇంక్లూడింగ్ ఆర్ఎస్ గల మన సోమస్థానికుంట పంచాయతీలో కూడా అన్ని చోట్ల పనిచేస్తున్నాం. బట్ ఎంతమందికి మీకు ఆ పేరు తెలుస్తుంది తెలియలే, దానికే ఫస్ట్ మా వచ్చిన రోజు. ఇప్పుడు నా ఇక్కడ ఉండేను, వెళ్ళిపోతున్నాను ఒక 1 or 2 years తర్వాత. నా చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్కి, సరే నా చోటుకు ఎక్కువ కొంతమంది రావచ్చు పనిచేస్తుంది. అది పోల ఇక్కడ ఎక్కువ మందిలో ఇక్కడ పనిచేస్తున్నారు. మనం ఇక్కడ ఉండాము, ఇప్పుడు నా అలక్య ఉంటాము, అలక్య మన కేశవాళ్ళ ఇక్కడనే ఉండేవాళ్ళు, వీళ్ళు ఇక్కడనే వెళ్ళిపోయినారు. సరే అంటే మా అమ్మమ్మలో ఉండేవాళ్ళు ఇక్కడ మాకు ట్రాన్స్ఫర్ వచ్చి పోతున్నాం. అది కూడా నాకు ముందర ఇక్కడ 3-4 వేలు పనిచేసిందారు. అంటే మా వెళ్ళిపోవచ్చు, బట్ టీవీఎస్ శ్రీనివాస సేవా సంస్థ వెళ్ళిపోవాలి. ఇక్కడనే 12 సంవత్సరాలుగా పనిచేస్తారు. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ దీనిలో మున్సిపాలిటీలో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, మీకు కూడా ఇప్పుడు ఆ రోజు వచ్చిరా మీరు సారీ యూనిఫామ్ జరిగిందా? యూనిఫామ్ వరల్డ్ అదేమి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఆ రోజు కూడా వచ్చింది. ఇక్కడ మీకు తెల్లది పుష్ కార్డ్స్ కూడా రెడీ అయిపోతుంది. April 15th లోపల మీకు వచ్చేస్తుంది. అంటే మీరు చెత్త బండ్లు తల్లుతున్నారు కదా, ఆ బండ్లు కూడా కొత్తగా 50 బండ్లు ఇచ్చేది ఉంటాను. ఇది కూడా ఇప్పుడు మన రివర్స్ కూడా మన కైవాడియా గొడ్డేరిలో ఉంటుంది చూడండి, 2 సంవత్సరాలకి ఒక వాటి మనం ఏం చేస్తున్నాము, క్లీన్ చేసి ఇస్తున్నాం. అన్ని అంగన్వాడీ 40 అంగన్వాడీలో అన్నీ రినోవేషన్, అంటే మనము ఆ సదుపాయాలు కూడా సరి చేసి ఇస్తున్నాం. అంటే సంవత్సరానికి మనం ఎక్కడ ఎక్కువ సమస్య ఉందో ఆ విలేజ్ని మనమే సెలెక్ట్ చేసి పని చేస్తున్నాం. దీనిలో నుండి మనం తీసేది ఎదిలే, అంటే పీపుల్ నుండి మనం ఏదైనా మాకు కావాలని చెప్పి అడుగునాము. సరే మీకు ఏ ప్రాబ్లం ఉందో అది మనము చేసిస్తాము, బట్ అది మెయింటెనెన్స్ ఆపరేషన్ మీరే బాగా చూసుకోవాలి. అదే మీ కాంట్రిబ్యూషన్స్. అంటే మాకు సంతోషం ఏది, ఇప్పుడు పెట్టించేవే దీనికి టోటల్ కాస్ట్ 5 లక్షలు టోటల్గా, మిషనరీ బిల్డింగ్ అన్నీ సేరి 4.72 lakhs, అంటే 4,72,000 అంటే 70,000 అయిపోయింది. దానిలో మీకు వచ్చి సార్ వచ్చి మనకి లైటింగ్, మళ్ళీ ఇక్కడ స్థలంకి, మళ్ళీ పైప్ లైన్, వాటర్ కనెక్షన్కి అన్నీ చేసి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఇది మిషన్, ఇది వచ్చి ఏది లేదు, దీనిలో మిషన్ ఉంది. అంటే మనం 2 wheeler ఉంటే చాలా పెట్రోల్ కొత్తగా జరుగుతుంది. అప్పుడప్పుడు రిపేర్ వస్తే మనం ఏం చేస్తాము, మేస్ ఇచ్చి చెక్ చేస్తున్నాం, దానికి కొంచెం ఎక్స్పెన్స్ వస్తుంది. అది కూడా దీనికి కూడా రావచ్చు. సరే అంటే ఫిల్టర్ ఉంది, మీరు ఎంత వాడుతున్నారో 2 నెలలు 3 నెలలు ఒకసారి ఫిల్టర్ని మనం చేంజ్ చేయాలి. సరే సో అది కూడా చిన్న కరెంటు అది ఏதாவது వస్తే దానికి సేవా సంస్థ వాళ్ళే వచ్చి చేయాలా అనేది మీరు ఉండకూడదు. అంటే మన పార్ట్ కూడా ఉంది కదా, సో మనమే కదా డైలీ రోజు మంచి నీళ్ళు తాగుతున్నాము. ఈ పంచాయతీ పూరా మీకు తెలుసు సమస్య. దీనిలో ఉండే నీళ్ళ ఎక్కువ ఆర్గానిక్ అయాన్ ఉండే కంటెంట్ ఉంది, టీడీఎస్ ఎక్కువ ఉంది. అదినాల మనకి ఏమవుతుంది, అది కూడా ఒక ఛాన్సెస్ ఫర్ కిడ్నీ ఫెయిలియర్ అవుతుంది కదా. ఎక్కువ చూడగలిగి కిడ్నీలో స్టోన్ ఉంది, రాయిలు, మళ్ళీ కిడ్నీ ఫెయిలియర్ అవుతుంది, డయాలసిస్ పోతున్నారు, మందులు తాగుతున్నారు. ఎక్కువ సమస్య మన పంచాయతీలో ఉంది. దానివల్ల సార్ డీసీ గారి కంటే కూడా ఒక ప్లాంటే పెట్టింటారు. అంటే మనం ఇక్కడ లేదు, ఇక్కడ అక్కడ పంచాయతీలో కూడా ఆ విలేజ్లో కూడా ఎక్కువ సమస్య ఉంది. మీ దేనికి ఇక్కడ పెడుతుందంటే అక్కడ పెడితే అందరికి తెలియదో ఏమో, అందరూ మీరు వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. దానికోసమే ఇక్కడ పెట్టింది, వేరే దేనికోసమే అందరినీ ఉపయోగపడాలి అలా చెప్పే ఒక కాన్సెప్ట్. ఇంకోటి నా చెప్పిన మాది ఓ చిన్న ప్రాబ్లం వస్తే కూడా సార్ వచ్చి మన పంచాయతీ నుండి చేసి ఇవ్వాలి, లేకపోతే టీవీఎస్ శ్రీనివాస సేవా సంస్థ వాళ్ళు పెట్టించినారు వాళ్ళు చెప్తాం వాళ్ళు వచ్చి చేయాలని చెప్పి మనం ఉండకూడదు. మనం కూడా ముందరికి రావాలి. అంటే రావాలంటే ఎలా చేయొచ్చు అలాంటే ఒక చిన్న ఐడియా. అంటే మనం ఇక్కడ నీళ్ళు పెడుతున్నాము, ఆ నీళ్ళకి ఒక 2 రూపాయలు 3 రూపాయలు తీసుకోండి.